Hello, welcome to our new beautician classes. Today topic వచ్చి ఐబ్రో సెల్ఫ్ గ్రూమింగ్. సెల్ఫ్ గ్రూమింగ్ లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఐబ్రో వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, ఐబ్రో టింటింగ్, ఐబ్రో లామినేషన్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో మన టాపిక్ వచ్చి ఐబ్రో థ్రెడింగ్. ఐబ్రో థ్రెడింగ్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్, కొంచెం కాకపోతే హెయిర్ రూట్ నుంచి రిమూవ్ అవుతుంది అనమాట. సో మనం ఐబ్రోస్ చేసేటప్పుడు 40 mm థ్రెడ్ని యూస్ చేసుకోవాలి. అది ఏ బ్రాండ్ అయినా సరే ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. సూయింగ్ థ్రెడ్స్ అనేవి యూస్ చేయకూడదు, ఎందుకంటే సూయింగ్ థ్రెడ్స్ అనేవి ఇంత థిక్నెస్ ఉండవు. సో స్కిన్ హామ్ ఉండి స్కిన్కి ఇలాగా గీతలు అవి రావడం అలాంటివి ఉంటాయన్నమాట. సో మనం ఖచ్చితంగా 40 mm ఉండేది ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవాలి. కొంచెం గ్రిప్ కోసం ఎనీ లూజ్ పౌడర్, ఒక స్మాల్ సిజర్, ఇంకా ఐబ్రో బ్రష్ ఉంటుంది ఒకటి. దాంతో మనం హెయిర్ అనేది కొంచెం గ్రూమ్ చేసుకొని ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మనం వచ్చి ఇందాక చెప్పాను కదా, ఈ ఆర్గానికా థ్రెడ్ తీసుకొని వన్ సైడ్ మనం నోట్లో పెట్టుకోవాలి. టీత్లో చాలా గ్రిప్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మన హ్యాండ్ పెట్టి 4-5 ఇలాగా రౌండ్స్ చేయాలి. ఈ మధ్యలో ట్రాప్ ఉంది చూసారా, దాంట్లో మనం హెయిర్ని లాక్ చేయాలి. చూసారా, ఇలాంటి సౌండ్ వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేయడం రావాలి. ఇలా మనం వినపడుతుందా, ఇలా మనకి సౌండ్ వచ్చినప్పుడు అక్కడ హెయిర్ అనేది లాక్ అవుతుంది అనమాట. ఆ లాక్ అయిన హెయిర్ని మనం రిమూవ్ చేస్తాం. అది లాక్ చేయడం రావాలి ఫస్ట్ మనకి. సో హ్యాండ్ ప్రాక్టీస్. చూసారా, ఈ ట్రాప్ అనేది బయటికి పక్కకి మనకి ఆపరేట్ చేయడం రావాలి. ఇలా మనకి హ్యాండ్ ప్రాక్టీస్ చేయడం వచ్చిన తర్వాత ఎవరికైతే ఐబ్రోస్ ఉంటాయో వాళ్ళకి మనం ఎక్స్ట్రాస్ తీసుకోవాలన్నమాట. ఐబ్రో షేప్స్ ఒక్కొక్కరివి ఒక్కొక్కలా ఉంటాయి. సో మనం ఫస్ట్ ఒక్కొక్క ఫాలికల్ లాక్ చేయడం రావాలి. మన హ్యాండ్ మీద కావచ్చు, లెగ్ మీద కావచ్చు, ఐబ్రో షేప్ గీసుకొని మనం హెయిర్ ఫాలికల్స్ అనేవి రిమూవ్ చేయడం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం ఎడిట్ వరకు చేయడానికి, ఆ ఫాలికల్ పెయిన్ లేకుండా తీయడానికి మనకి తెలుస్తుంది అనమాట. మనం లాక్ చేసిన తర్వాత పెయిన్ లేకుండా ఎలా తీయాలి, తక్కువ పెయిన్తో ఎలా తీయాలి, హెయిర్ రూట్ నుంచి ఎలా తీయాలి నేను మీకు చెప్తాను. మనం ఇలా లూజ్ పౌడర్ని కాటన్ మీద వేసుకోవాలి. హ్యాండ్తో కూడా పెడతారు కొంతమంది, కానీ అలా పెట్టకూడదు. మన హ్యాండ్స్కి కొన్ని జర్మ్స్ ఉంటాయి. సో చూడండి, ఇలా నేను పౌడర్ తీసుకున్నాను. పౌడర్ పెట్టాను 2 బ్రోస్కి. సేమ్ ట్రాప్. పైన బ్రో షేప్ అయిపోయింది, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో కింద స్ట్రెచ్ చేసి పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో పైన. స్కిన్ టైట్నింగ్ ఉంటే కనుక హెయిర్ ఫాలికల్స్ అనేవి మనకి కొంచెం తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూసారా అంత ఈజీగా రిమూవ్ అవుతున్నాయో ఒకసారి. కనపడుతుందా మీకు? థ్రెడ్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఫస్ట్ దీనికి ఐబ్రోస్ పైన చూస్తున్నాను నేను. ఈ పైన ఐబ్రోస్ అనేవి ఎక్స్ట్రాస్ ఉన్నాయి దీనికి. సరే, ఎక్స్పోజర్ కొంచెం తగ్గించండి.
చూసారా, తనకి పెయిన్ ఏమీ లేదు. పైన మనం స్కిన్ని స్ట్రెచ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే ఒకసారి ఆపండి. ఎవరి ఫోన్ విసిరేసిందా అమ్మ? ఫోన్ నచ్చదు అసలు. మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఈ పైన లెంత్, అడుగున ఈ సైడ్స్ లెంత్ తగ్గించకూడదు. అప్పుడు ఐబ్రోస్ అనేవి షార్ట్ అయిపోయి ఒకటి డౌన్ అయిపోతాయి. సో మనం షూర్గా ఇలా మార్క్స్ చేసుకోవాలి, స్ట్రైట్ డౌన్ ఈ కార్నర్స్ అనేవి. అప్పుడు లెంత్ అనేది ఇది ఎన్ని ఇంచెస్ ఉందో ఇది అంత ఇంచెస్ ఉంటుంది. చాలా మంది చివరి తీస్తుంటారు, అలా తీయకూడదు అనమాట. చూడండి ఐబ్రోస్ ఎంత ఈవెన్గా ఉన్నాయో. నేను ఈ లెంత్ తగ్గించలేదు. ఈ చివర్లకు కూడా తిన ఐబ్రోస్ ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. ఇలా మీరు చేయడం నేర్చుకుంటే కనుక ఎవరికైనా చేయగలరు ఈజీగా. థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు అందరికీ వచ్చిందా ఐబ్రోస్ థ్రెడింగ్ చేయడం?